హాయ్ అందరికీ. ఇప్పుడు మనము హ్యాండ్స్ కటింగ్ చేసేద్దాం. ఈజీగా చూపిస్తాను అన్నమాట. ఏం భయపడాల్సిన అవసరం లేదు. హ్యాండ్స్ రావడం లేదు, రౌండ్ రావడం లేదు అనేసి హెచ్చు తగ్గులు లేకుండా మనం ఫస్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. పీసు ఇలా 4 వైపులా సగానికి సగం కాకుండా 2 పార్ట్లు ఇలా వదిలేసి ఇవి 2 ఓపెన్ సైడ్, ఇది క్లోజ్ సైడ్, ఇలా మధ్యలో ఇలా సగానికి సగం మడిచి పెట్టకుండా కొంచెం ఇటుపై వదిలేసి మనకు సంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు సంక రౌండ్ 8.5 వచ్చింది కదా. 8.5 వదిలేసి నేను 2 ఇంచులు ఖర్చుల కోసం వదిలేయాలి. అందుకోసమే ఒక్క పక్కనే జాయింట్ పట్టేటట్టు ఇలా కట్ చేసి పెడుతున్నాను అన్నమాట. నాకు హ్యాండ్స్ లెంత్ ఈజీగా చూపిస్తాను మీకు. హ్యాండ్స్ లెంత్ ఇంత, ఆల్తీ జాకెట్ ఈ హ్యాండ్స్ ఇలా కింద నా ఖర్చుల కోసం పైన ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ వదిలేసేసి ఈ లెంత్ ఉంటే చాలు, మనం హ్యాండ్స్ ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. 11 ఉందన్నమాట. 11 ఇక్కడ కూడా 11 మార్కింగ్ వేసేసుకొని స్ట్రైట్ లైన్ కోసం ఇలా స్ట్రైట్గా గీసేసుకోవాలి. మనకు 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇది 30 సైజ్ బ్లౌజ్, నడుము సైజు 30 కాబట్టి నేను చంకా డౌన్ ఇక్కడ చేతులకి కింద చంకా డౌన్ దగ్గర 3 ఇంచులు తక్కువ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 8.5 ఉంది కదా సంక రౌండ్. 8.5 వరకు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 8.5 చూసుకొని 2 ఇంచులు ఖర్చుల కోసం చూసుకుంటే మనకి ఈ పార్ట్కి మాత్రమే జాయింట్లు పడతాయి. ఈ పార్ట్ మొత్తం వచ్చేస్తుంది. మనకు జాయింట్లు వేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. మనకి దీనికి చేతులు ఈ బ్లౌజ్కి పెడుతున్నాం కదా, ఈ చంక కొలుచుకోవాలి. మనము ఈ చంక ఎంత ఉంది అనేది మనకి ఇంత ఉంది, 8.5 ఉంది. 8.5 ఉంది కాబట్టి మనకి హ్యాండ్స్ ఈజీగా వచ్చేస్తాయి. 8.5 ఇక్కడి వరకు ఉంది, మనకు చంక ఇక్కడి వరకు వచ్చేస్తాయి. చంక రౌండ్ ఇదేమో ఖర్చుల కోసం 2 ఇంచులు అనమాట. ఇది స్ట్రైట్ లెంత్ వచ్చేసింది, లూజ్ వచ్చేసింది చేతులకి. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 2 ఇంచులు పెట్టేసుకోవాలి. 2 ఇంచులో 1 ఇంచు దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. 2 ఇంచులు పెట్టేసుకున్నాను కదా, ఇక్కడ నుంచి మనం 8.5 ఇక్కడి వరకు మార్క్ చేసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా క్రాస్గా స్ట్రైట్ లైన్ వేసేసుకోవాలి. ఈ మార్క్ ఏమో లూజ్ కోసం 8.5 వచ్చింది కదా, ఇదేమో చంక రౌండ్ ఈజీగా తీయడం కోసం మీకు చూపిస్తున్నాను అన్నమాట. 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచుల దగ్గర ఒక మార్క్, 1 ఇంచు దగ్గర ఒక మార్క్ వేసేస్తున్నాను కదా. ఈ రెండింట్లోనే మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ కాడ నుంచి ఇక్కడ వరకు ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ గీసినాం కదా, ఇందులో ఒక మూల తిప్పుకోవాలి అంతే. ఇక మూల తిప్పుకొని ఇక్కడ మార్క్ ఉంది కదా, ఈ మార్కు దగ్గర కొంచెం లోపలికి ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ పైనుంచి తీసుకోవాలి, ఇక్కడ కింద నుంచి తీసుకోవాలి. అంతే, రౌండ్ సంక రౌండ్ వచ్చేస్తుంది. మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏమంటే ఇక్కడ 2 ఇంచులు మార్క్ చేసేసుకొని 2 ఇంచుల దగ్గర నుంచి మనం చంక లూజ్ ఎంత ఉంది అనేది మనం మార్క్ చేసేసుకున్నాం కదా, ఇది స్ట్రైట్గా గీసుకోవాలి. ఇక్కడ నుంచి లోపలికి, ఇక్కడ నుంచి కిందికి. మనకి లూజ్ ఎంత ఉంది అనేది ఆల్తీ బ్లౌజ్తోనే చూసేసుకుందాం. మనకి లూజ్ ఇక్కడ వరకు ఉంది. మనకు లూజు వదిలేసి మన ఖర్చుల కోసం 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఇది కూడా ఖర్చుల కోసం ఇది మనం కలిపేసుకుందాం. ఇది మనకి కరెక్ట్ మార్కింగ్ అన్నమాట. అది ఖర్చుల కోసం, ఇది కరెక్ట్ మార్కింగ్. ఈ రౌండ్ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. మనకి లెంత్ గీసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. మనకు చంక డౌన్ ఎంత ఉంది, 3 ఇంచులు పెట్టేసేసినాము. 30 బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు. 30 కంటే 32, 34 ఉంటే కనుక మీరు 3.5 పెట్టేసుకోవాలి. ఇది 30 సైజ్ నడుము లూజు 30 కాబట్టి 3 ఇంచులు పెట్టేసేసినాను. ఇక్కడ 2 ఇంచులు
ఒక ఫస్ట్ 2 ఇంచుల దాకా మార్క్ చేసినాను. తర్వాత 1 ఇంచు దగ్గర మార్క్ చేస్తున్నాను. 2 ఇంచులు లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా గీసేసుకుని 1 ఇంచు దగ్గర నుంచి ఇక్కడ రౌండ్ తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం ఇప్పుడు 4 పక్కల జాయింట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండిటికే వేసుకుంటే చాలు. ఎందుకంటే మనకి ఇది ఉంది కదా 2, మనకి ఈజీగా కూడా ఉంటుంది. ఒకటి పైన ఒకటి పెట్టి కట్ చేసుకుంటే కరెక్ట్గా కూడా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫ్రెండ్ చూసినందుకు. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా కావాలి, వీడియోస్ ఈజీగా కావాలి అనుకుంటే నన్ను కామెంట్ చేయండి, నేను వీడియో చేసి పెట్టేస్తాను.